ఈరోజు మనము ఎండు చేప బెండకాయ పులుసు చేసుకుందామండి. దాని గురించి అన్ని నేను ఇప్పుడు ఎండు చేపలో అన్ని శుభ్రం కడిగి పెట్టాను. ఇవ్వండి ఎండు చేపలు వేపుతున్నాను. కొంచెం లైట్ గా వేపి తీసేసుకోవాలండి. రెండు నిమిషాలు వేగితే చాలండి. ఇంకోండి తీసేస్తున్నాను. ఇలా వేగితే చాలు. ఇంకోండి తీసేస్తున్నాం మొత్తం. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఒక ఉల్లిపాయ కట్ చేశానండి. ఒక 5 పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం ఇలా కలుపుకుందాం. ఒక అర చెంచా మెంతులు వేస్తున్నానండి. మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది పులుసుల్లో. ఒక అర చెంచా జీలకర్ర ఇప్పుడు వేసాం కదండి, కలుపుకుందాం. కొంచెం వేపాకు కూడా వేసేస్తున్నానండి. వేసేసి కొంచెం ఇలా కలుపుకుందాం. ఓ 10 ఎల్లుల్లిపాయలు కూడా ఇలాగా పలుకులుగానే వేస్తున్నానండి. అలాగైతే చాలా బాగుంటది ఈ బెండకాయ ఎండు చేప పులుసు. అందుకని నేను పలుకులుగానే వేసాను. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా. ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసేస్తున్నాను. వేసేసి కలుపుకుందాం. ఇదిగోండి ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఎందుకంటే ఎండు చేపలో ఉప్పు ఉంటది కాబట్టి కొంచెమే వేస్తున్నాను నేను ఉప్పు. కొంచెం పసుపు కూడా వేసేస్తున్నానండి. వేసేసి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెడదామండి టమాటా మగ్గి వరకు. ఇంకోండి ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేస్తా. ఇంకోండి టమాటా కూడా మగ్గిపోయింది చూడండి, మెత్తగా అయిపోయింది టమాటా కూడా. పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాట్లే పెట్టుకొని వేసుకోవాలండి, మరీ ముక్కలుగా కోసేయకూడదు. అలాగైతే ఈ ఎండు చేప బెండకాయ పులుసుకు చాలా బాగుంటది. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా నేను వేసేస్తున్నానండి. టమాటా మగ్గిపోయింది కదా, ఇంకోండి వేసేసాను. వేసేసి కలిపేసుకొని కొంచెం కారం వేసేసుకుందాం. ఇంకోండి 1 స్పూను కారం వేస్తున్నాను. వేసి కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకుందామండి, ఈ ఉప్పు కారం పట్టిలాగా. ఇంకోండి ఇలా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేస్తాం. నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టానండి. ఈ చింతపండు అది మగ్గి లోపల మనం ఇది రసం తీసుకుందామండి. ఇంకోండి చింతపండు రసం తీస్తున్నాను. ఇంకోండి మగ్గిపోయింది కదా, 2 నిమిషాలు అన్నాం కదా. ఇంకోండి చింతపండు కూడా పులుపు వేసేస్తున్నాను నేను. ఇంకో కొంచెం వేసుకుందామండి. వేసాక కొంచెం ఇలా కలిపేసుకొని ఇంకో కొంచెం వేసుకుందాం. ఇంకోండి పులుసు వేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. చేప ముక్కలు ఇప్పుడే కాదండి, కొంచెం పులుసు తెరిలాక కెర్లి మరుగుతుంది కదా అప్పుడు వేయాలి. ఇంకోండి బెండకాయ పులుసు కెర్లి మరగాలన్నాం కదా, మరిగిపోయింది. ఇప్పుడు మనం ఏపి పెట్టుకున్నాం కదండి, ఈ చేప ముక్కలు కూడా నేను వేసేస్తున్నాను. ఇప్పుడు వేసేసాక ఒక 2 నిమిషాలు ఉంచుకొని మనం స్టవ్ ఆపేసుకోవాలండి. ఎక్కువ ఉడకవసరం లేదు చేప ముక్కలు, ఎందుకంటే ఆల్రెడీ మనము నూనెలో వేపి పెట్టుకున్నాం కాబట్టి. ఇంకో 2 నిమిషాలు అయితే అయిపోద్దండి. మూత పెడదాము. బెండకాయ కూడా ఉడికిపోయింది చూడండి. ఇంకోండి ఉడికిపోయింది బెండకాయ కూడా. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా, అయిపోయింది చూడండి. ఇలాగ ఆయిల్ తేలితే మాత్రం పులుసు మరిగిపోయింది, చేప ముక్కలు కూడా ఉడికిపోతాయండి. ఇంక నేను ఇది స్టవ్ ఆపేస్తున్నానండి. అయిపోయింది పులుసు. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎండు చేప బెండకాయ పులుసు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ చలికాలానికి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి.